అంటే ఏంటి? ఏ సందర్భమైనా మోకాళ్ళుని ఆయనకి రిపోర్ట్ రాయటం, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఒకవేళ నీ శరీరాన్ని నియంత్రించుకోవడానికి, ఆత్మబలం పొందుకోవడానికి ఒకవేళ నువ్వు ఫాస్టింగ్ ఉండాలంటే ఒక క్రమాన్ని అనుసరించి ఉండు. ఆ మజ్జిగో, మంచినీళ్ళో, లేకపోతే ఏదైనా జ్యూసో, గ్యాస్ 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 సంబంధిత సమస్యలు ఉంటే ఏదన్నా ఫ్రూట్ తీసుకోవటమో, కాస్త అల్పాహారం తీసుకుంటా ఫాస్టింగ్ మెయింటైన్ చేయొచ్చు. మొత్తంగా మానేసి రోగం తెచ్చుకోకుండా. లేదు స్టమక్ ప్రాబ్లం ఏం లేదు, నిక్షేపంలాగా ఉన్నానంటే ఉండొచ్చు. ఏదన్నా బలహీనతలు ఉన్నాయంటే కాస్త అల్పాహారంగా తీసుకుంటా కాస్త శరీరాన్ని పాడు చేసుకోకుండా ఫాస్టింగ్ ఉండేటట్టు జాగ్రత్త చేసు. అంతేగాని మూర్ఖంగా మొరాయించి ఉండి నిద్రను వదిలేసి, ఆహారాన్ని వదిలేసి, దేహం రోగగ్రస్తం చేసుకుని, మనం చెప్పాను కదా ఆదివారం, ఒకటి మోసం, రెండవది అతి అని. సైతానుగా చేసే మోసాల్లో ఇంకోటి ఏం తెలుసు? అతి చేస్తాడు వాడు. అతి నీ కొంప ముంచిద్ది. అతి సర్వత్రా వర్జయత్. కాబట్టి అతి చేయొద్దు. భక్తి చేయి, ఆత్మీయంగా ఉండు, ఫాస్టింగ్ కూడా ఉండు, ప్రార్థన చేయి, మేలుకొని ప్రార్థన చేయి. కానీ మేలుకున్న వారం మళ్ళీ నిద్ర బ్యాలెన్స్ చేయి. ఫాస్టింగ్ ఉంటావా? హెల్త్ బాగుంటే, కడుపులో ఏ సమస్య లేకపోతే కాస్త ద్రవ రూపంలో తీసుకుంటా ఫాస్టింగ్ ఉండొచ్చు. షుగరు, బీపీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అట్లయితే ఏదన్నా అల్పాహారంగా ఫ్రూట్ రూపంలోనో, జ్యూస్ రూపంలోనో అల్పంగా తీసుకుంటా ఆ గ్యాస్ ఫామ్ అవ్వకుండా, అసిడిటీ ఫామ్ కాకుండా జాగ్రత్త పడతా ఫాస్టింగ్ మెయింటైన్ చేయి. అది కూడా పద్ధతి పాడు లేకుండా ఎప్పుడు పెడితప్పుడు నిన్నుండి మళ్ళీ ఈరోజు సాయంత్రం నుంచి నేను ఫాస్టింగ్, రేపు మధ్యాహ్నం నుంచి ఫాస్టింగ్, మూడో రోజు 3 కాడ నుంచి ఫాస్టింగ్. అది సోది పనులు చేయొద్దు. ఉంటావా పద్ధతిగా ఒక 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు వారిని నీ ఓపిక కొద్ది పద్ధతి ప్రకారం పెట్టుకొని, ఆ పద్ధతిలో కూడా నీ హెల్త్ చూసుకొని కరెక్ట్గా ఉండి తీసుకోవాల్సింది తీసుకుంటా ఫాస్టింగ్ మెయింటైన్ చేయి. ఇదంతా అవసరం. నేను చెప్పకపోతే మీకు తెలియదు ఈ సంగతి. కాబట్టి ఇలా క్లియర్గా ఉండండి ఏ విషయంలోనైనా. ఓకేనా? రైట్. ఇవన్నీ మీరు ఎరిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరందరం ఎరిగి ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఫైనల్గా మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. వ్యర్థమైనవి, రక్షింపలేని వాటిని విసర్జించటం, దేహాన్ని చెరిపే దుర్వ్యసనాలు విసర్జించటం, ఇతరులకు చేయదగ్గ మంచిని, చేయదగ్గ మేలును చేయటం, ఇవన్నీ మారు మనసు యొక్క ఫలాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.